మనిషి తనకున్న జ్ఞానము చేత తను అతిశయిస్తూ ఉంటారు, ధనము చేత గర్వపడుతూ ఉంటారు. అందుకే ఇర్మియా భక్తుడు చాలా జ్ఞానంతో రాశాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాని బట్టే అతిశయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది పౌలు గారు చెప్పారు, చేసి చూపించారు. నేను అతిశయించుటకు నాకు ఎన్నో ఉన్నాయి, నేను ఎచ్చిపోకుండా ఉండనట్లుగా నాకు కలిగిన దర్శనములు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ నేను ఎక్కడా కూడా హెచ్చించుకోకుండా ఉండనట్లుగా నన్ను నేనేం చేశాను, క్రీస్తులో తగ్గించుకున్నాను. ఏదైనా అతిశయం అంటే అది నాకు దూరం అగునుగాక. నేను ఈరోజు అతిశయిస్తూ ఉన్నానంటే అది క్రీస్తును బట్టే. తనకు జ్ఞానం ఉంది, అందం ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది. ప్రియులారా, మంచి జ్ఞాని అన్ని విషయాల్లో. గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు, మంచి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు, ఒక వ్యాపారవేత్త, అన్ని విషయాల్లో నెంబర్ 1. కానీ తను అవన్నీ నాకు దూరం అగునుగాక. ఎప్పుడైతే సిలువ యొద్దకు వచ్చాడో, యేసయ్య దర్శనాన్ని చూశారో, నాకు సిలువకు నేను సిలువకు వేయబడ్డాను. అయితే ఒకటే నాకు తెలుసు, యేసుక్రీస్తు. కొట్టు చపర్లు గట్టిగా. ఈ లోకంలో ఏదన్నా అతిశయం ఉందంటే అదే ఆయనను బట్టే అని చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో మన అతిశయం ఏమై ఉండాలి ప్రియులారా? దేవుణ్ణి బట్టే. చూడండి, ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే విధేయత చూపించారో వారు ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే తిరుగుబాటు చేశారో వారు ఏం చేశారు ప్రియులారా? అరణ్యంలో తిరగబడినటువంటి వారందరూ ఏమయ్యారని వారి చరిత్ర తిరగరాయబడింది. కారణం, బయలుదేరినటువంటి వారిలోనట ఏమండి 2 మాత్రమే, అంటే సంఖ్యను బట్టి అంకెను లెక్కేస్తారు కదా. కారణం ఏంటంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి వారి సైనికుల యొక్క ఏమండి పురుషుల యొక్క కాల్బలం లెక్కేసినటువంటి సమయం 6,03,550 మంది కాల్బలం ప్రియులారా. అయితే ఒక 2 మాత్రమే బయలుదేరినటువంటి వారు. అన్ని లక్షల మందిలో 2 చేరారు, కాలేబు, యెహోషువ. అయితే వారి పిల్లలు స్వతంత్రించుకున్నారు వారసత్వాన్ని, వాగ్దాన దేశాన్ని. ఎవరు స్వతంత్రించుకున్నారంటే వారి పిల్లలు. బయలుదేరినటువంటి వారు ఎవరు 40 సంవత్సరాల్లో లేరు ప్రియులరా. అంటే 40 ప్లస్ ఒక 20 వేసుకో, పైబడిన అంటే ఒక 30 వేసుకో, అందరూ చనిపోయిన పరిస్థితులు. కారణం, దేవుని మాటను ధిక్కరించినటువంటి వారిగా ఉన్నారు. వారికి కలిగిన చిన్నపాటి శోధన, చిన్నపాటి కష్టం, చిన్న నింద కూడా వారు సహించలేక, శ్రమను తట్టుకోలేక ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మీద, వారిని నడిపిస్తూ ఉన్న మోషే అహరోనుల మీద తిరగబడ్డారు ప్రియులారా. కానీ సామాన్యులని అసమానులుగా చేసినటువంటి సర్వశక్తిమంతుడు ఏం చేశాడు? ఎవరైతే లోబడినటువంటి వారిగా, మాట వినటువంటి వారిగా ఉన్నారో వారిని నియంతలుగా చేశాడు. చపర్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమండి.